హాయ్ అందరికీ, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ నా స్టైల్లో ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను. అందులో అయితే ఒక ప్యాకెట్ కబాబ్ పౌడర్ని అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. కొంచెం అంతా సాల్ట్ కూడా వేసాను. కొన్ని పుదీనా ఆకులు వేసా. తర్వాత వచ్చి ఇందులో కొత్తిమీర కూడా వేసా. ఇప్పుడైతే ఒక ఎగ్ అయితే వేస్తున్నా. కొంచెం అంత కరివేపాకు. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నా. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 400 గ్రామ్స్ వచ్చేసి చికెన్ వేస్తున్నా. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నా. ఇలా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి రెస్ట్ ఇచ్చేసాను అనమాట. తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని మొత్తం ఇందులో వేస్తున్నా. కబాబ్ మంచిగా రావాలంటే మనం ఆయిల్, చికెన్ ముక్కలు వేసేటప్పుడు ఆయిల్ అయితే హైలో పెట్టుకోండి. ఆయిల్ అయితే చాలా వేడిగా ఉన్నప్పుడు అయితే వేయాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు అయితే మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. సరే, ఇక లాస్ట్లో వచ్చేసి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు అయితే క్రిస్పీగా ఉంటుంది, కొంచెం చల్లారిన తర్వాత సాఫ్ట్గా అయితే ఉంటుంది. సో నేనైతే కబాబ్ ఇలా చేసుకుంటాను. మరి మీరు ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.